నాటికి గౌరవ నారా లోకేష్ గారికి పాదవందనాలు సార్. నా పేరు మూల మేఘనాథ్. నేను నాగేష్ అన్నయ్యని. మా బ్రదర్ మూల నాగేష్ శివాని కాలేజీలో 2021లో జాయిన్ చేసాము. జాయిన్ చేసిన కొద్ది రోజులకే అక్కడ మరణించారు అని వార్త మాకి, మా గ్రామస్తులకి అందరి అప్పుడు చెప్పారు చనిపోయాను. మేమంతా మా గ్రామస్తులు కలిసి శివాని కాలేజీకి వెళ్ళాం. అక్కడ అడిగాం, సార్ ఏంటైంది, మా తమ్ముడికి అన్యాయం జరిగిందంట, మీకు తెలియదురా, మీ తమ్ముడు చదువుతుంటే వెళ్ళండి కాలేజీ లోపలికి అంటే వెళ్ళి చూసాం సార్. గదికి వెళ్ళాక అక్కడ రక్తపు మరకలు, తమ్ముడు కొట్టినట్టు టీ షర్టు, ఇటుక రూమ్ అంతా బ్లడ్ మరకలు ఉన్నాయి మా తమ్ముడిది బ్రదర్ది. అప్పుడు మంత్రి గారికి అక్కడికి వచ్చి, నేను యాజమాన్యంతో మాట్లాడతానురా, మీకు న్యాయం చేస్తాను, మీ గ్రామస్తులతో మాట్లాడతాను. అక్కడికి మేము 10,000 జనాలతో వెళ్ళాం సార్, మా నువ్వుల గ్రామస్తులు అంతా. అక్కడ అప్పలరాజు వచ్చి, లేదు ఇక్కడ మర్డర్ అయిపోయింది, నేను మీకు చూసుకుంటాను చెప్పేసి బాడీ తీసుకొని ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. ఆ టైంలో వెళ్ళాక అక్కడ పోస్ట్ మార్టం చేస్తామనేసి డాక్టర్ దానేటి శ్రీధర్ వచ్చి, ఆ కాలేజీ యాజమాన్యం అతను, కాలేజీ యాజమాన్యం, నెక్స్ట్ అప్పలరాజు గారు అక్కడ మాకు పోస్ట్ మార్టం చేసిన తర్వాత అక్కడికి సంబంధం లేదు దాని శ్రీధర్కి. అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత మా గ్రామస్తులకు అర్థమైంది, ఇతను శివాని కాలేజీ వన్ ఆఫ్ ది డైరెక్టర్, అతను ప్లస్ యాజమాన్యం అందరూ కుమ్మక్కై అప్పలరాజుతో కలిసి మా తమ్ముడిని శవానికి మొత్తం కార్పులు సార్, వీళ్ళే మొత్తం బాడీకి చంపినట్టు మాకు తెలుస్తుంది సార్. ఇన్ని రోజులు వెయిట్ చేసాం కానీ వీళ్ళే. ఆ రోజు తెలుస్తుంటే ఎప్పుడో అతనికి అన్యాయం చేసేవాళ్ళు, కానీ మా తమ్ముడు చాలా మంచివాడు సార్. కాకపోతే ఆ కాలేజీ చెప్పేసి అక్కడ నుంచి మా అప్పలరాజు వచ్చి బాడీని తీసుకొని ఊరికి వెళ్ళిపోయి చెప్పాడు సార్, పలాసకి వచ్చమని చెప్పాడు. అప్పుడు మా గ్రామస్తులు ఏమన్నంటే, లేదు ఎలాగో న్యాయం చేస్తారు కదా అప్పలరాజు అనేసి మేము బాడీని తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇంటికి కూడా వచ్చారు సార్ అప్పలరాజు, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి. కానీ ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. ఆ డాక్టర్ దానేటి శ్రీధర్తో చేతులు కలిపి, యాజమాన్య చేతులు కలిపి కుమ్మక్కై సెటిల్మెంట్ చేసుకున్నారు సార్ మా తమ్ముడిని. ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏం లేదు. కాకపోతే అప్పట్లో హామీ ఇచ్చి నిలబెట్టలేకపోయారు సార్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత జరిగిన సంఘటన తర్వాత టీడీపీ నాయకులు గౌసిరిస మేడం పాస టీడీపీ ఇన్ఛార్జ్ గారు వచ్చి మా ఇంటికి, నేను మూల నాగేష్కి న్యాయం చేస్తాను, మీరు నాకు ఓట్లు వేయండి, మీకు 5,000 ఓట్లు వేస్తేనే మీకు న్యాయం చేస్తానని మాకు నమ్మించి ఆవిడకి ఓట్లు వేసాం సార్. వేసిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే 5 సార్లు వెళ్ళాం సార్ ఆఫీస్కి, ఇది సిరిస మేడం ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత మీకు మార్కెట్ సంబంధం లేదు, ఆ కాలేజీ యాదవం సంబంధం, మార్కెట్ సంబంధం అనేసి నాకు ఓవరాక్షన్ చేసి చెప్తుంది సార్ సిరిస మేడం గారు. ఆ తర్వాత మేడం గారు ఒక హామీ ఇచ్చారు సార్, లోకేష్ గారు యోగా మీటింగ్లో మీకు న్యాయం చేస్తాను, అతనితో మాట్లాడతానని చెప్పారు సార్ గౌ సిరిస గారు. కాకపోతే నారా లోకేష్ గారు యోగా మీటింగ్ వచ్చి హామీ ఇచ్చారు ఆ టైంలో, మీకు మూల నాగేష్కి అన్యాయం చేసిన వారికి 100 రోజుల్లో మా ప్రభుత్వం తీసుకురండి, వాళ్ళకి దోషం శిక్షిస్తాను, మీ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పారు సార్ నారా లోకేష్ గారు. అయ్యా నారా లోకేష్ గారు, ఎక్కడ ఉంటే మా బాధను మీరు అర్థం చేసుకోవాలి. మా మత్స్యకార ఒక బిడ్డ, బీటెక్ చదువుతున్న బిడ్డ ఇలా అన్యాయం జరిగిపోతే రేపొద్దున ఇంకెవరు సార్ చదవడానికి ఆశపడతారు? మమ్మల్నే ఇలాగ మీరు వెనకబడు తీసుకుంటే ఎలా సార్ అవుతుంది? నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరే మాకు అండగా ఉండి న్యాయం చేయాలి సార్. ఇప్పటి గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది సార్, ఇప్పటివరకు నాగేష్ అనే విషయం మర్చిపోయారు సార్. పవన్ కళ్యాణ్ గారు అదే మాట ఇస్తారు సార్ రణస్థలంలో, కేసుకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఆదుకుంటాను, మీ అమ్మకి హామీ ఇస్తున్నారా, మాకు నమ్మండి, ఎలాగైనా మీకు న్యాయం చేస్తని చెప్పారు. అదే అతను కూడా మర్చిపోయారు, నారా లోకేష్ గారు మర్చిపోయారు, సిరిస మేడం గారు మర్చిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే మాకు మూల నాగేష్ కేసుకి న్యాయం చేయాలి సార్. అదే మేము మా ఫ్యామిలీ తరఫున, మా గ్రామస్తుల తరఫున కోరుతున్నాం సార్.